రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తున్నారు గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లిలోని కిసాన్ ఖుషి ఆగ్రో ఇండస్ట్రీలో ఉన్నాం. మనతో పాటు గోపి అని ఉన్నారు. మన ముందున్న అయితే మాత్రం 6.5 హార్స్ పవర్ కలిగినటువంటి 3 అంగుళాల డీజిల్ ఇంజిన్. దీని గురించి పూర్తి సమాచారం మనం గోపి అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపి అన్న నమస్తే. గోపి అన్న, ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ డీజిల్ ఇంజిన్ ప్రధానంగా చూస్తే మనం గట్ల మీద కానీ ఎక్కడన్నా చూస్తే పెద్దగా ఉంటాయి నీళ్లు పెట్టే ఇంజిన్లు అన్ని కూడా. మనం చూస్తే 3 అంగుళాల నుంచి చాలా చిన్నగా ఉంది. ఇది అసలు దీని బరువు ఎంత, అసలు దీని యొక్క వారంటీ గ్యారంటీలు ఏంటి, ఇది 1 లీటర్ డీజిల్కి ఎంత మైలేజ్ వస్తుంది? ఇది వచ్చేసి 6.5 HP డీజిల్ ఇంజిన్ అండి. మనం గట్ల మీద చూసి వచ్చేసి 5 HP ఇంజిన్ అండి. ఓకే, అది వాటర్ కూల్డ్, ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ అండి. ఓకే, దానికి దీనికి వ్యత్యాసం వచ్చేసి మీకు అది వాటర్ లోపల బాడీలోకి వెళ్ళి బాడీ కూల్ అవుతుంది కాబట్టి మీరు నాన్ స్టాప్ గా ఆడించుకోవాలండి. ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ అండి. మనం ఆడించిన సేపు ఈ గాలికి అనేది కూల్ అయిపోతుంది కాబట్టి మనం నాన్ స్టాప్ గా దీన్ని కూడా వాడుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంటే 1 లీటర్ డీజిల్ కి ఎంత మైలేజ్ వస్తుంది? ఇది లీటర్ డీజిల్ వచ్చేసి గంటన్నర రావడం జరుగుతుందండి. మీకు వాటర్ పంపింగ్ వచ్చేసి 60,000 లీటర్ పైన అయితే పంపింగ్ చేయడం జరుగుతుందండి. ఓకే, ప్రస్తుతానికి మనం చూస్తే ఇది కాస్ట్ ఎలా ఉంది? దీని ధర వచ్చేసి 19,000 పడుతుందండి. 19,000. దీనికి ఎలాంటి ఇస్తారు ఇంజిన్ తీసుకునేటప్పుడు? మీరు ఒకవేళ ఇంజిన్ కనుక కొనుక్కున్నట్లయితే కనుక దీంతో పాటు ఎదర నెప్పులు తగిలించుకోవడం వల్ల నెప్పులు ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ పైప్ అనేది మీరు లోకల్ కొనుక్కోవాలండి. ఓకే, దీని యొక్క వారంటీ ఎలా ఉంది? దీని వారంటీ వచ్చేసి 6 నెలలు ఇవ్వడం జరుగుతుంది. 6 నెలలు. అవునండి. ఓకే, దీనికి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? దీని మెయింటెనెన్స్ వచ్చి ఇంజిన్ ఆయిల్ చేంజెస్ ఉంటుందండి. టైమింగ్ ప్రకారం అవర్స్ ఉంటుంది. ఫస్ట్ 10 గంటలకి, తర్వాత 20 గంటలకి, తర్వాత 30 గంటలు అలా చేంజెస్ చేసుకుంటే కనుక మీ ఇంజిన్ లైఫ్ అనేది బాగుంటుందండి. ఓకే, మనం ఈ డీజిల్ ఇంజిన్ ప్రత్యేకత ఏంటి అసలు మీది? మన డీజిల్ ఇంజిన్ ప్రత్యేకత ఏంటంటే త్వరగా గట్ల మీద పెట్టి ఒకసారి నుంచి ఇంకోసారి తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పడేది. అక్కడ నుంచి వేరే సార్లు ట్యూబ్లు కట్టుకోవాలని ఎక్కువ ఖర్చు అవుతూ ఉండేది. ఇది వచ్చేసి మన పొలం గట్టి ఎక్కడ ఉందో గట్టి దగ్గర పెట్టుకుని కొంచెం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పైపులు కొనుక్కుని ఆ పైప్కి అటాచ్ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే దీన్ని మూవ్ చేసుకుని వాడుకోవచ్చు అండి. బరువు ఎన్ని కేజీలు? ఇది బరువు వచ్చేసి 29 కేజీలు ఉంటుందండి. 29 కేజీలు. ఓకే, మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, అంటే దీనికి టైమింగ్ ఎన్ని గంటలు ఆడాలని ఏమైనా ఉంటుందా? అదే నాన్ స్టాప్ గా మనం 6 అవర్స్ అలా ఆడించుకోవచ్చు. ఓకే, నాన్ స్టాప్ గా ఆడించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. గోపి అన్న, ఇప్పుడు మనకి ఇది కావాలంటే ఎలా? ఇది ఒకవేళ రైతులు కావస్తే కనుక కింద స్క్రోల్ అయితే నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్న డీజిల్ గురించి పూర్తి సమాచారం కాబట్టి కింద నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఇది రోజు వీడియో, మరో వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న.